ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకు వచ్చింది. నాన్న, ఈ కష్టాలు నేను పడలేను, నాకు జీవితం అంటే విసిగేస్తుంది, నాకే ఇన్ని కష్టాలు రావాలా అని తన బాధలని చెప్పుకుంటూ ఎక్కి ఎక్కి ఏడవడం మొదలుపెట్టింది. తండ్రి మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడు. వంటింట్లోకి వెళ్లి గ్యాస్ పొయ్యి మీద ఉన్న 3 బర్నర్ల మీద 3 గిన్నెలను పెట్టాడు. ఆ 3 గిన్నెల్లో నీళ్లు పోసి ఒకదానిలో బంగాళదుంపలు, మరొక గిన్నెలో కోడిగుడ్డులు, మరొక గిన్నెలో కాఫీ గింజలను వేశాడు. ఆ విధంగా 20 నిమిషాలు జరిగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసి ఆ గిన్నెలను దించి తన కూతురు ముందు పెట్టి, ఏం గమనించావో చెప్పు అని అన్నాడు. అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్న అని ఆ కూతురు ఆశ్చర్యంగా అడిగింది. ఒకే రకమైన గిన్నె, ఒకే గ్యాసు, ఒకే రకమైన వేడి నీళ్లు, కానీ ఆ మూడింట్లో ఒక్కొక్కటి ఒక్కో విధంగా స్పందించాయి. ఇది నువ్వు గమనించావా? మామూలుగా గట్టిగా ఉండే బంగాళదుంపలు మెత్తబడ్డాయి, చితికిపోయే గుడ్డు గట్టిపడింది, గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తబడి వాటిలో ఉన్న రసాన్ని ఊరించి నీళ్ళ యొక్క రంగునే మార్చేశాయి. ఇప్పుడు చెప్పు, ఈ మూడింట్లో నువ్వు ఎలా ఉండాలనుకున్నావో నిర్ణయించుకో. ఒకే నీరు, ఒకే గ్యాసు, కానీ బంగాళదుంపల్లాగా మెత్తబడాలనుకుంటున్నావా, కోడిగుడ్డులాగా గట్టిపడాలనుకుంటున్నావా, లేక కాఫీ గింజల్లాగా మొత్తం పరిస్థితుల్నే మార్చాలనుకుంటున్నావా? నిర్ణయం నీదే అని తన తండ్రి అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత తన మొహంలో ఉన్న నిరాశ మొత్తం వెళ్ళిపోయింది.